నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. సీఎం జగన్ తరచూ తాను పేదవాడినని చెబుతుంటారు. పెత్తందారులతో పోరాడుతున్నానని పదే పదే మాట్లాడుతుంటారు. కనీసం తన వద్ద ఫోన్ కూడా లేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే జగన్ పేదతనంపై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తుంది. పెత్తందారు నేలపైన, పేదవాడు విమానాల్లో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువేస్తున్నాయి. ఏపీలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. కుటుంబ సమేతంగా యూరప్లో పర్యటించనున్నారు. దాదాపు 2 వారాల పాటు వేసవి విడిది వేయనున్నారు. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని చెబుతున్నా ఈ రాష్ట్రానికి సీఎంగా ఆయన రక్షణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతో ఇది విపక్షాలకు ప్రచారాస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. నిన్న విదేశీ పర్యటనకు జగన్ కుటుంబ సమేతంగా బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తిరిగి జూన్ 1న రాష్ట్రానికి రానున్నారు. అయితే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన విమాన ఖర్చు వివరాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. విస్టార్ జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7500 అనే విలాసవంతమైన ప్రత్యేక విమానంలో ఆయన పర్యటనకు వెళ్లారు. దాని ఖర్చు గంటకు అక్షరాల 12 లక్షల రూపాయలు. ఒకరోజు ముందుగానే ఆ విమానం గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంది. గంటకు 12 లక్షల రూపాయల ఖర్చు చేసే జగన్ పేదవాడా, పెత్తందారా అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు సీఎం జగన్కు రక్షణగా 4 అధికారులు ఇప్పటికే లండన్ వెళ్ళినట్లు తెలుస్తోంది. వారికి విమాన టికెట్లు, వసతి, ఇతరత్ర ఖర్చులు కలిపి 1.5 పైగా ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ వ్యక్తిగత పర్యటన అయినా ఆయన కుటుంబం వరకు ఆయనే భరించిన భద్రతా సిబ్బంది ఖర్చు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అన్నింటికీ మించి ఎన్నికల్లో తాను పేదనని చెప్పుకునే జగన్ విమానానికే గంటకు 12 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చేజేతుల ఆయన విపక్షాలకు విమర్శనాస్త్రాలు అందించినట్లు అవుతోంది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.